ఏంటి ఇలా కొడుతున్నాను అని అనుకుంటున్నారా? ఇప్పటికీ చాలామందికి సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు. టైమింగ్స్ మార్చారు. నడక మార్గం టోకెన్లు టైమింగ్స్ తిరుపతిలో ఇవ్వడం మార్చారు. చాలామందికి తెలియట్లేదండి. మేము సోషల్ మీడియాలో ఇంతలా చెప్తున్నా కొంతమందికి తెలుస్తోంది, లక్షల మందికి తెలియలేదు. దయచేసి భక్తులందరూ తెలుసుకోవాలి. తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు ఇచ్చే టైమింగ్స్ అనేవి మార్చారు. సరేనా? ముందుగా మీ అందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి లైవ్గా తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు జూలై 6వ తారీఖున ఓకేనా ఈ వీడియో నేను మీ ముందుకు వచ్చాను. అయితే ప్రస్తుతం అయితే జూలై 3వ తారీఖు నుంచి కూడా మధ్యాహ్నము 3 గంటల తర్వాత మీ అందరికీ కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. ఎటువంటి దర్శన టికెట్ లేని వారు ఒకరోజు ముందు కనుక మీరు వచ్చినట్లయితే మరుసటి రోజుకి సంబంధించి రోజుకి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సపరేట్ కౌంటర్ పెట్టి మీకు శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా రోజుకి 2,000 టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్లు అన్నీ కూడా సాయంత్రం 5 గంటల కల్లా అయిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే గంటకే అయిపోతున్నాయి. ఓకేనా? దయచేసి మధ్యాహ్నము 1 గంట నుంచి క్యూ లైన్లో ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం గంటలోనే సర్వదర్శనం టోకెన్లు అయిపోతున్నాయి. ఒక 2 గంటల కల్లా శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయిపోతున్నాయి. ఓకేనా? అలిపిరి నడక మార్గం వాళ్ళకి ఎటువంటి టోకెన్లు ఇవ్వట్లేదు. మీరు కావాలి అనుకుంటే ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలిపిరి నడక మార్గం వాళ్ళు ఈ టోకెన్లు తీసుకుంటే స్కానింగ్ చేయించుకోని అవసరం లేదు. శ్రీవారి నడక మార్గం టోకెన్లు వారు అనుకోండి 1200 మెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా స్కానింగ్ చేయించుకోవాలా. ఇవన్నీ కూడా జూలైకి సంబంధించినవండి. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8 గంటల 30 నిమిషాలు సమయంలో ఉదయం పూట నేను సర్వదర్శనం టోకెన్ టైమింగ్స్ అనేవి నిన్న ఎలాగ ఇచ్చారు అన్నది పెడతాను. రోజు మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక నడక మార్గం టైమింగ్స్కి వచ్చేటట్టయితే ఎవరైనా శ్రీవారి మొక్కులు తీర్చుకోవాలి అనుకుంటే అలిపిరి నడక మార్గము ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. శ్రీవారి నడక మార్గం అనుకోండి మీకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది. ఈ 2 నడక మార్గంలో కూడా మీకు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మధ్యాహ్నం 2 గంటల లోపల మాత్రమే తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని మీతో పాటు పంపిస్తారు. ఓకేనా? ఇవన్నీ జూలైలో సర్వదర్శనము నడక మార్గం టైమింగ్స్ చెప్తున్నానండి. ఇక ఇప్పుడు ఆల్మోస్ట్ జూలైలో ఎటువంటి దర్శన టికెట్లు లేని వాళ్ళకు ఉన్నటువంటి అవకాశము సర్వదర్శనము, నడక మార్గం టోకెన్స్. అలాగే మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే చంటి పిల్లల దర్శనాలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ దర్శనాలు అన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ నెల బ్రహ్మోత్సవాలు ఏమీ లేవు కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు ఉన్నాయి, తీసుకోండి. ఏవైనా ఈ జూలైలో వచ్చే వాళ్ళకి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.